you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. But I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. భారత మహిళల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు ప్రధాని మోదీ. భరతమాత బిడ్డల రక్తాన్ని కళ్ళ చూసిన ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి అదే రక్తంతో భారతమాతకు అభిషేకం చేశారు. అవును, మోదీ చెప్పిన పని చేసేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే. విఠల్ గారు చెప్పండి, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది, ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, మీరేం చెప్తారు? ఏప్రిల్ 22 రోజు దేశం దుఃఖించినటువంటి సంఘటన చూసినాం. ప్రతి ఇంట్లో విషాదం. ఆ రోజు ఉగ్రమూకలు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రమూకలు 26 మందిని కొట్టన పెట్టుకున్న సజీవంగా మతం అడిగి పేరు అడిగి ఎట్లా సజీవంగా వాళ్ళ ప్రాణాలు తీసిందో మన కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూ ఉంది. ఆ రోజే మోడీ గారు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి పాకిస్తాన్ గతంలో ఇట్లాంటి సంఘటన అనేక జరిగినాయమ్మా. ఇది ఈ శకము మోడీ గారి శకం, ఇది గాంధీ శకం కాదు, ఇది గాంధీ ప్రభుత్వాలు కావు, ఇది మోడీ ప్రభుత్వం. సో గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఉగ్రవాదులు అనేక నగరాలలో దాడులు చేసినాయి, మనం చూసినాం. బాంబే మీద దాడులు జరిగినాయి, హైదరాబాద్లో కూడా దాడులు జరిగినాయి, బెంగళూరులో దాడులు జరిగినాయి. అట్లా దేశంలో అనేక నగరాలలో దాడులు జరిగిన సంఘటన, ఉగ్ర దాడులు జరిగిన సంఘటన చూసినాం. కశ్మీర్ అయితే నిత్యం దాడులు, ఎన్నో కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించిన సంఘటన. ఏకంగా చివరికి పార్లమెంట్నే టార్గెట్ చేసి పార్లమెంట్ సభ్యులను కూడా, అంటే వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్నే టార్గెట్ చేసి ఏకంగా మన ప్రజాస్వామ్యం అంతం చేసే కుట్ర కూడా చేశారు. ఎప్పుడు కూడా భారతదేశం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైన రిటాలియేషన్ ఎప్పుడు లేదు. వాళ్ళు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. పాకిస్తాన్కి కనీసమైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు, రిటాలియేషన్ చేసే ప్రయత్నం చేయలేదు. యుద్ధం దేవుడు, కానీ వాళ్ళ కనీసం అంతర్జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ వేదికల ద్వారా కానీ లేదా ఇంటర్నల్గా కానీ పాకిస్తాన్కి ఏమాత్రం బుద్ధి చెప్పే ప్రయత్నం జరగలేదు. అది జరగనందుకే వాళ్ళ పుల్వామా గాడి కావచ్చు, వాళ్ళ పహల్గామ్ దాడి వరకు రెచ్చగొట్టే వాతావరణం చూసి, అంటే మేము భారతదేశాన్ని ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా దాడి చేయ, ఎంతమందిని చంపొచ్చు, భారతదేశం అనేది మమ్మల్ని ఏమీ చేయలేదని ఒక దురాంకారంతో రాక్షసులాగా ప్రవర్తించినటువంటి ఘనత మనం చూసినాం. అది ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కావాలి కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి ఈ యుద్ధమే చెప్పొచ్చు. ఒక రకంగా సర్జికల్ ఎయిర్ స్ట్రైక్సే కావచ్చు. కానీ పాకిస్తాన్లో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తే 9 స్థావరాలు, ఉగ్ర స్థావరాలు, ట్రైనింగ్ క్యాంపులు, తరతరాలుగా దశాబ్దాలుగా ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయో వాటిని లెక్కబెట్టి ఎక్కుబెట్టి ధ్వంసం చేసినటువంటి గంతి వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం కుట్టదు. కేవలం 23 నిమిషాల్లోనే నేలమట్టం చేశారు. అంటే ఇంకా చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు మసూద్ కుటుంబంలో సుమారు 10 మంది అయితే మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. అతను ఇప్పుడు కూడా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అసలు భారత్ అంతు చూస్తా తేలుస్తా అని చెప్పి. ఈ నేపథ్యంలో భారత్ ఇంకా అప్రమత్తంగా ఉండాలి అని అనుకోవచ్చా? ఈ సందర్భంలో మోదీ గారికి మొత్తం దేశ ప్రజలందరూ కూడా పడి ఉంటారు. దేశం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ప్రశాంతంగా ఉన్నామనేటువంటి యుద్ధం వాతావరణం స్టార్ట్ అయినా ఎవరికి భయం లేదు భారతీయులు. ఎందుకంటే మోడీ గారు ఉన్నారు మాకు ఒక అండ. ఇంకో గొప్పతనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ ఆపరేషన్కి మహిళలకు నాయకత్వం ఇచ్చారు. అది గొప్పతనం. అంటే ఏ మహిళ సింధూరాన్ని లాక్కున్నటువంటి రాక్షసులకి అదే మహిళతోటి సమాధానం చెప్పాలనుకున్నారు మోడీ గారు. ఇవాళ
సోఫియా ఖురేషి నాయకత్వంలో కనల్ సోఫియా ఖురేషి నాయకత్వంలో ఓమికా సింగ్ నాయకత్వంలో ఇవాళ మొత్తం ఆపరేషన్ జరిగినట్టుగా మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది. అంటే ఒక మహిళల నారీ శక్తి, మహిళలు తక్కువ చూడడానికి వీల్లేదు, మహిళ ఆదిపరాశక్తి నారీ శక్తి. కానీ సందర్భం వస్తే వాళ్ళకు ప్రతాపం చేయించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఇవాళ మోడీ గారు అవకాశం ఇచ్చి చూశారు, వాళ్ళు బుద్ధి చెప్పారు. అంటే అవతల దుర్మార్గులకి రాక్షసులకి మహిళలతో సమానం చెప్పారు. ఇది ఒక సంఘటన మన సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ 22 రోజు ఒక మహిళ ప్రాధేయపడుతుంటే పల్లవి అని మాదేవ మమ్మల్ని కూడా చంపడిన భర్తను చంపితే పోయి మోడీకి చెప్పుకో అన్నాడు, అంటే నీ తండ్రికి చెప్పుకో అన్నట్లు. ఇవాళ ఆ ప్రతాపం మోడీ గారు చూపించారు. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. ఒక మహిళలనే ముందు పెట్టి, సింధూరాన్ని లాక్కున్నటువంటి మహిళా ఆఫీసర్స్ నే ముందు పెట్టి ఇవాళ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసిండ్రు. పాకిస్తాన్ ఇవాళ గజ వణికిపోతుంది. పైకి ఎంత మాట్లాడినా వాళ్ళకి శక్తిహీనులుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళకి ఇవాళ సపోర్ట్ లేదు. ఒకరి దేశాలు టర్కీ లాంటి, చైనా లాంటి దేశాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని వైపు చూస్తా ఉంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఒకవైపు ఇజ్రాయెల్, రెండోది భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఉగ్రవాదంతో పోరాడుతున్నటువంటి సంకేతం ఇవాళ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అమెరికా ఒకనాడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడు కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదంలో బాధితులే. యూరోప్ లో కూడా ఉగ్రవాదుల బాధితులు ఉన్నారు. అనేక దేశాలు ఉగ్రవాద బాధితులు, రష్యా కూడా ఒకనొక సందర్భం ఉగ్రవాద బాధితులు ఉన్నారు. ఇవాళ భారతదేశం ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ గా ఇవాళ ప్రపంచంలో ఉగ్రవాదం పైన పోరాడుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ తర్వాత భారతదేశమే. డెఫినెట్ గా ఈ ప్రపంచ చిత్రపటంలో ఇట్లనే పాకిస్తాన్ వైఖరి కొనసాగితే భవిష్యత్తులో పాకిస్తాన్ ముఖ్యలో అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అది సమీప భవిష్యత్తులో జరగవచ్చు. అంటే పాకిస్తాన్ కూడా తన కుటిల బుద్ధి చూపిస్తుంది, అంటే ప్రపంచ దేశాలని తప్పుదారి పట్టిస్తుంది, కొన్ని దేశాలని భారత్ పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ నిందల నుంచి బయటపడడానికి, జాగ్రత్త పడడానికి ఇంకా ఏం చేయాలి విఠల్ గారు? ఐక్యరాజ్య సమితిలో మొన్న మీటింగ్ జరిగిన సందర్భంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి సమావేశంలో జరిగినటువంటి మొత్తం పాకిస్తాన్ ఏకైక అయింది, చైనా కూడా మౌనంగా ఉంది. అన్ని రకాల ఆధారాలతోటి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గం పనులు గత 50 సంవత్సరాలుగా 1971 ఆన్వర్డ్స్, బహుశా 1971 యుద్ధం తర్వాత ఇవాళ మిసైల్ దాడి మొట్టమొదటిసారి 50 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆపరేషన్ చేసినాం పాకిస్తాన్ పైన. గత ప్రభుత్వాలు చేయలేకపోయింది, మోడీ గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో ఎవరు దిక్కులేదు వాళ్ళకు. ఇవాళ మళ్ళీ ప్రజల ముందు, ప్రపంచం ముందు ఏం చెప్తారమ్మా? ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి, మేము 2 విమానాలు కూల్చేసినాం, 3 విమానాలు కూల్చేసినాం. ఆధారాలు ఎక్కడ? ఇప్పుడు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది, ఇండియన్ ఆఫీసర్స్ పెట్టారు కదా. ఒకవేళ నిజంగా విమానాలు ధ్వంసం అయితే మాకు ఇంత నష్టమైంది చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రెస్ నోట్లో కానీ లేకపోతే బహిరంగ కానీ. ఎలాంటి నష్టం భారతదేశానికి, ఎలాంటి నష్టం లేకుండా ఇవాళ పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన ఘనత భారతదేశానికి ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తారు. ఓకే విఠల్ గారు, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా ఏ విధంగా మనం ఎదుర్కోబోతున్నాము? పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఎలా ఉండబోతుంది ప్లానింగ్? కొంతమంది భారత పౌరులను కూడా సిద్ధం చేస్తున్నారు, అలర్ట్ గా ఉండాలని చెప్పి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. మరోపక్క ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కొన్ని కీలక ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలా ఉండాలి మనం? ఇవాళ దేశంలో హైదరాబాద్ తో సహా, వైజాగ్ తో సహా తెలుగు స్టేట్ లో దేశంలో 244 సెంటర్స్ ఇవాళ శత్రు దేశాలకు టార్గెట్స్ గా ఉన్నాయండి. పిచ్చోడి చేతిలో రాయనంటే వాళ్ళ పాకిస్తాన్ దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ లో అణుశక్తి కలిగి ఉన్నటువంటి దేశం అది. ఎవరు సపోర్ట్ కారణం వాట్ ఎవర్ ఇస్తుంది. ఇవాళ ఇండైరెక్ట్ గా ఎంత కొంత చైనా సపోర్ట్ ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పిచ్చోడి చేతిలో రాయిగా ఈ అణుశక్తిని ఏ రకంగా ఉపయోగిస్తారో, ఎట్లా ఉపయోగపడతారో, దాన్ని ఎట్లా మనం రిటాలియేట్ చేసే శక్తి భారతదేశానికి ఉన్నా కొన్ని సందర్భంలో పొరపాట్లు జరిగితే అది భారీ విధ్వంసానికి దారితీస్తుంది. కాబట్టి డెఫినెట్ గా దేశవ్యాప్తంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పిలిపిస్తున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ జరుగుతా ఉంది. దేశం డెఫినెట్ గా అలర్ట్ ఉండాలి. ప్రజలు ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం, మిలిటరీ ఉన్నప్పుడు కూడా ఎవరికి వారు స్వీయ రక్షణ చేసుకోవాల్సిన ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరికైనా స్వీయ రక్షణ చేసుకోవడానికి కావాల్సిన కార్యాచరణ చేపట్టాలి. అది మంచి పరిణామే. దేశం ఒకసారి అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో. ఓకే విఠల్ గారు, ఇక్కడ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ పై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది, ఇలాంటి దాడులు జరిగి ఉగ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పి చెప్తున్నారు. మరోపక్క ప్రపంచ దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో
మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? దేశం మొట్టమొదటిసారి ఒక శుభ పరిణామం ఏంటమ్మా, మతాలు అంటే వాళ్ళు శత్రు దేశాలు ఎక్స్పెక్ట్ చేశారు, చైనా లాంటి దేశాలు ఇప్పుడు ఇక్కడ మత ఘర్షణలు జరిగి వారికి వారు కొట్టుకు చావాలన్నటువంటి వాతావరణం సృష్టిద్దామనే ప్రయత్నంలో భాగంగా కూడా అది పహల్గాం దాడి జరిగిండొచ్చు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా మతాలకు అతీతంగా దేశం ఒకటిగా నిలబడ్డది వల్ల. అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు కూడా ఒకే గొంతుగా ఉండి మాకు దేశం ముఖ్యం, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా దేశం అంటే ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వం చేపట్టే చర్యల్ని సమర్థిస్తూ వాళ్ళు కూడా సమర్థించడం అనేది దేశం ఐక్యత మనం చూపిస్తున్నాం. ఇవాళ మొట్టమొదటిసారిగా 1947 తర్వాత మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో భారతదేశ జెండా పట్టుకొని ర్యాలీలు తీశారు. అంటే భారతదేశానికి అనుకూలంగా ఒకనాడు భారతదేశం జెండా ఎగరడానికి కూడా వీలు లేని వాతావరణంలో కాశ్మీర్ ఉండే. ఇవాళ అట్లాంటి వాతావరణం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ, ఎందుకంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కాశ్మీర్ లో కూడా అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా టూరిజంలో లాస్ట్ 2 years లో దాదాపు 4-5 కోట్ల మంది అక్కడ టూరిజం, అంటే 1 year లో ఒక సంవత్సరం 2 కోట్లు, అంతకుముందు 2 కోట్లు. ఆ రకంగా కాశ్మీర్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి సాధిస్తున్న సందర్భంలో, అక్కడ ఉన్నటువంటి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతున్న సందర్భంలో ఈ ఉగ్రదాడి జరగడం అనేది అక్కడ ఎవరు కూడా మన కాశ్మీర్ని మనం సందర్శించే అవకాశం లేకుండా పోయింది. అంటే ఒక టెర్రర్ యాక్టివిటీస్ కారణంగా వాళ్ళకి కావాల్సిన టెర్రరిస్టులకు కావాల్సింది కూడా కాదు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోషంతో కోపంతో ఉన్నారు పాకిస్తాన్ పైన. అది కూడా మనకు చాలా శుభ పరిణామం. ఇవాళ భారతదేశంలో అత్యనీలమై వాళ్ళ భారతదేశం వైపు నిలబడి ఇవాళ భారతదేశానికి అనుకూలంగా ర్యాలీలు తీయడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇది దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం ఒకటిగా ఉంది, దేశ ప్రజలు ఒకటిగా ఉండి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇదే సరి అయిన సమయం అని నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా పాకిస్తాన్ కి ఇక చివరి అవకాశం ఇది. ఒక్కసారి మట్టు పెడితే భవిష్యత్తులో మొత్తం ప్రపంచ చిత్రపటంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగకుండా, చాలా సందర్భంలో మనం చర్చించుకున్నాం, పాకిస్తాన్ ఈజ్ అ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అని ప్రపంచమే గుర్తించింది. వాళ్ళు వాట్ ఎవర్ ద రీజన్, ఎవరు పెంచి పోషించారు, కారణాలు ఏంటి అదని పక్కకు పెడితే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అక్కడ నిరంతరం కొనసాగించబడుతున్నాయి. టెర్రరిస్ట్ ఇండస్ట్రీగా మనం పిలుస్తాం. ఎవడు ట్రైనింగ్ పోయినా అక్కడే ఉంటాడు. చివరికి ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ లోనే అటాక్ చేసి అమెరికా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవడు ఏ టెర్రరిస్ట్ అయినా అక్కడి నుంచి పుట్టుకొస్తున్నాడు. కాబట్టి అక్కడ ఒకసారి పరిసమాప్తం అయితే ప్రపంచమే శాంతియుతంగా ఉంటుందనేది ఇవాళ మొత్తం దేశ ప్రజలు, అనేక దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మోడీ గారి చేతుల మీద అక్కడ టెర్రరిజం అంతమైతే ప్రపంచానికి శాంతి దొరుకుతుంది. ఓకే, విఠల్ గారు మీరు లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పార్థసారథి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. పార్థసారథి గారు చెప్పండి, అంటే పాకిస్తాన్ అమెరికాని సంప్రదించినట్లయితే తెలుస్తోంది, ట్రంప్ తో మాట్లాడినట్లు, కానీ ట్రంప్ మాత్రం భారత్కి మద్దతు పలికినట్లయితే తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? పార్థసారథి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. పాకిస్తాన్ చివరి వరకు భారతదేశం చేయబోతున్న ఈ దాడిని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేసింది. నిన్న కూడా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఆ క్లోజ్ డోర్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ లోనే పాకిస్తాన్ కు ప్రపంచం అంతా ఎటువైపు ఉంది అన్న విషయం అర్థమైపోయింది. ఎందుకంటే అన్ని దేశాలు పాకిస్తాన్ ను తీవ్రంగా ఖండించాయి. అంతర్గతంగా ఆ మీటింగ్ లో కూడా పాకిస్తాన్ కు మీరు చేసింది తప్పు, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది సరైన విషయం కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత దాని మీద ప్రస్తుతం మాట్లాడాలని పత్రికా ప్రకటన విడుదల చేయాలని కోరినా కూడా సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు కానీ ఇతర సభ్యులు అంగీకరించలేదు. అక్కడే అర్థమైపోయింది పాకిస్తాన్ కి ఈరోజు చైనా మినహా ఇంకెవ్వరూ మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు. అంటే సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాల్లో 4 దేశాలు ఈరోజు పాకిస్తాన్ ను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చివరగా అమెరికా అధ్యక్షుడిని కూడా ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, ఎందుకంటే పాకిస్తాన్ కు భారత్ ఎలా స్పందిస్తుందనే భయం ఆ భయం కారణంగా మనం ఎన్ని రోజులు యుద్ధాన్ని చేయగలం, ఒకవేళ ఈ యుద్ధాన్ని మనం పూర్తి స్థాయిలో ఓడిపోతే మన పరిస్థితి ఏమిటి అన్న భయం, ఆందోళన ఏదైతే ఏర్పడిందో దాని కారణంగా పాకిస్తాన్ అందరి వద్దకు పరిగెత్తే ప్రయత్నం చేసింది. ఆ రకంగా కూడా భారత ప్రభుత్వం వాళ్ళని మానసికంగా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేసింది. దీంతో వాళ్ళు వెళ్ళని చోటు లేదు, తట్టని తలుపు లేదు. కానీ ఎక్కడా వాళ్ళకి ఒక చైనా, కొంతమేర టర్కీ మినహా ఎక్కడ మద్దతు దొరకలేదు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే జరిగిందో అది మంచిది కాదు. 2 దేశాలు
దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ రోజు దాడుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఎప్పటి నుండో జరుగుతున్న ఈ అంశం ఎప్పటికైనా పరిష్కారం కావాల్సిందే, వాళ్ళిద్దరూ పరిష్కరించుకోవాల్సిందే అన్నట్లు ఆయన మాట్లాడారు. కాకపోతే ఇక్కడ అమెరికాతో వచ్చిన ఒక చిన్న సమస్య గతంలో మనకి ఏంటంటే, అమెరికా ఏ రోజు కూడా పూర్తిగా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ప్రకటించినట్లు లేదా ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించినట్లు ఎప్పుడు ప్రకటించలేదు. ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితికి అమెరికా కూడా కాదు. అయితే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది ఈ రోజు పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. గతంలో కూడా పాకిస్తాన్ కు వాళ్ళు మద్దతు ఇవ్వమనే ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసి ఒక రకంగా ఇప్పుడు పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దేశంలో బీడెన్ నాయకత్వంలోని డెమోక్రాట్లు లేరు, రిపబ్లికన్ పార్టీ నేతృత్వంలోని ట్రంప్ ఉన్నారనే విషయం, అక్కడికి వెళ్ళినా మద్దతు దొరకదనే విషయాన్ని పాకిస్తాన్ స్పష్టంగా అర్థం చేసుకుంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఆల్ ఏకాకిగా మారిపోయిందనే మనం చెప్పాలి. అయితే మీరు చెప్తున్నట్లు పార్థసారథి గారు, ఒకవేళ అమెరికా సహకరించకపోయినా, ఇతర దేశాలు సహకరించకపోయినా చైనా సహకరించే అవకాశాలు ఉన్నాయా యుద్ధాల నేపథ్యంలో? చైనా మొన్న కూడా స్పష్టం చేసింది. చైనా పాకిస్తాన్ లో ఉన్న చైనా రాయబారి అక్కడ అధ్యక్షుడిని కలిసి మద్దతు ప్రకటించాడు. చైనా కూడా అధికారికంగా పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగే ప్రయత్నం ఏది చేసినా దాన్ని మేము అంగీకరించలేం, మేము పాకిస్తాన్ తో కలిసి నడుస్తామని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో మనకు కూడా ఎలాంటి భ్రమలు లేవు. చైనా మనకి మద్దతు ఇస్తుంది అన్న భ్రమలు లేవు. చైనా ఈ గత 10 రోజుల్లో 2-3 సందర్భాల్లో ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఏదైతే పాకిస్తాన్ తో ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళు స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో చైనా పాకిస్తాన్ వైపే ఉందనేది ఖచ్చితమైన అంశం. అయితే ఒకవేళ నిజంగా యుద్ధం కొనసాగే పరిస్థితులు ఏర్పడితే చైనా పాకిస్తాన్ కు మద్దతుగానే కొంత, అంటే బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుందనేది, దానికి మనం ఎప్పటి నుండో తయారీలో ఉన్నాం. ఎందుకంటే భారతదేశం గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం యుద్ధ నీతి 2 ఫ్రంట్ వార్ కు సిద్ధంగానే తయారై ఉంది. ఆ 2 ఫ్రంట్ వార్ తో పాటు అంతర్గతంగా ఉన్న శత్రువు, ఎందుకంటే మొట్టమొదట భారతదేశం సిడిఎస్ ఎవరైతే ఉన్నారో బిపిన్ రావత్ తన హయాంలో 2.5 వార్, అంటే 2 ఫ్రంట్ వార్లతో పాటు అంతర్గతంగా ఉన్న శత్రువును కూడా ఎదుర్కోవాల్సిందే, దానికి తగ్గట్లుగా మన యుద్ధ నీతి ఉండాలని ఆయన చెప్పాడు. భారతదేశం సిద్ధంగా, చైనా లోపాయికారిగానో లేదా బహిర్గతంగా మద్దతు ఇచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. చైనా భారతదేశానికి మద్దతు పలుకుతుందనే ఆశలు భ్రమలు భారతదేశంలో ఏ రోజు. ఓకే, పార్థసారథి గారు లైన్ లో ఉండండి. మనం బ్రేకింగ్ చూద్దాము. రాష్ట్రపతి నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. రాష్ట్రపతితో భేటీలో ఆపరేషన్ సింధూర్ను వివరించారు ప్రధాని మోదీ. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. భారత ప్రభుత్వం ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులైతే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ను కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు ప్రధాని మోదీ వివరించారు. ఈ సమావేశంలో భద్రతా బలగాలను ప్రధాని మోదీ కీర్తించారు. రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తే రాష్ట్రపతి నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. రాష్ట్రపతితో భేటీలో ఆపరేషన్ సింధూర్ను వివరించారు ప్రధాని మోదీ. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత ప్రభుత్వం. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ను కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు ప్రధాని మోదీ వివరించారు. సమావేశంలో భద్రతా బలగాలను ప్రధాని మోదీ కీర్తించారు. రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ ఈ రాష్ట్రపతిని కలవడానికి వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ను అయితే వివరించారు రాష్ట్రపతితో. ఇదే అంశానికి సంబంధించి అంతర్జాతీయ విశ్లేషకులు పార్థసారథి గారు సిద్ధంగా ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే అండి. రాష్ట్రపతి నివాసానికి అయితే ప్రధాని మోదీ వెళ్లి ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. సో ఇంకా తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి చర్చించినట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో అది భారతదేశం ఎలా చేసింది ఏమిటి అనేది త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతికి మొత్తం వివరించడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి భవన్ కు వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి త్రివిధ దళాధిపతికి ప్రధానమంత్రి త్రివిధ దళాలు తాము ఏం చేశాయి, ఏం సాధించాయి అన్న విషయాన్ని ఈ సమావేశంలో ఆమెకు వివరించి ఆమె మద్దతు లేదా అనుమతి తీసుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ప్రధానమంత్రి కలిసి ఇప్పుడు తదుపరి రేపు 11 గంటలకి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు అయితే గతంలో జరిగిన దాడుల యొక్క ఆధారాలు ప్రశ్నించాయో అవన్నీ ప్రశ్నించాయో ఈసారి అటువంటి ఆధారాల ప్రశ్న ఇవన్నీ ఏమీ లేవు. అందరూ అంగీకరిస్తున్నారు భారత సైన్యం యొక్క ప్రతిభా పాఠవాలేంది, శక్తి సామర్థ్యాలేంది అనేది, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది అన్ని పక్షాలకు తెలియజేసే ప్రయత్నం రేపు 11 గంటలకు జరుగుతుంది. కాకపోతే ఏం జరుగుతోంది, ఏమిటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మన భారతీయ సైన్యాధిపతి చేసిన ఒక చిన్న ట్వీట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది రాబోయే రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అన్నది పాకిస్తాన్ చేసే ప్రతిక్రియ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ దీని మీద ఏదైనా ప్రతిక్రియ వ్యక్తం చేసే ఇది కనిపించినా లేదా ఇంకాస్త పరిస్థితిని ఉద్రిక్తతలకు దారి తీసేలా వ్యవహరించినా, దాడులు చేసినా, ఇంకేదైనా చేసినా కూడా ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. యుద్ధం కొనసాగుతుందా లేదా దాడులు కొనసాగుతాయా, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని గంటలు, రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఈ తీవ్రవాదులు వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాష్ట్రపతికి ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించిన తర్వాత రేపు ప్రతిపక్షాలకు వివరించడం ద్వారా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కొంత సమాచారం ఉంది. ఇందాక విఠల్ గారు చెప్పినట్లు ఈ రోజు దేశమంతా మాక్ డ్రిల్ జరుగుతోంది. సో అందరినీ తన వెంట తీసుకొని వెళ్లే ప్రయత్నం ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్ లో జరిగింది అత్యంత భయంకరమైన దుర్ఘటన. ఆ దుర్ఘటన అందరూ దిగ్భ్రాంతికి గురి చేసే స్థితి ఇక్కడ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల అన్ని పక్షాలని, అంటే దేశంలో ఉన్న ప్రజలను, రాజకీయ పక్షాలను, చిన్న చిన్న రాజకీయాలకు సంబంధించిన విభేదాలు లైన్ లో ఉండండి. మనం మళ్ళీ మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. రైట్, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలలో CA CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CA CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్.
ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime department. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite serious. They have to take this into consideration, and they have, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please. This is what our request to you all. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime department. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే సిద్ధంగా ఉంది, రెడీ అయిపోయింది. విజయవంతమైన సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంటుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నేత విఠల్ గారు, అలాగే అంతర్జాతీయ నిపుణులు పార్థసారథి గారు సిద్ధంగా ఉన్నారు. పార్థసారథి గారు, విఠల్ గారు, నమస్తే అండి. నమస్తే. పార్థసారథి గారు చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ లో వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. దాడుల తర్వాత ఆర్మీ చీఫ్ తో పాటు కొంతమంది ఉగ్రవాదులు కూడా బంకల్లో దాంకున్న సందర్భం చూసాము. తెలుస్తుంది కూడా వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో. ఈ నేపథ్యంలో అంటే కొంతమంది ఉగ్రవాదులే చనిపోయారు, ఇంకా దాక్కొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ ఒక పార్థసారథి గారు చెప్పండి. విఠల్ గారు మీరు లైన్ లోనే ఉండండి, చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడు ఇక్కడ ఈ దాడుల్లో జరపడానికి ప్రధాన ఉద్దేశం అందరూ తీవ్రవాదుల్ని ఎలిమినేట్ చేస్తామనేది కాదు. తీవ్రవాదానికి ఊతమిచ్చే వాళ్ళల్లో కొంత ఆందోళన, భయం. భారతదేశం జోలికి వస్తే భారతదేశాన్ని వదిలిపెట్టదు, భారతదేశం జోలికి రావద్దని ఒక మానసికమైన సందేశాన్ని వాళ్ళకిచ్చే ఉద్దేశం కూడా ఈ దాడుల వెనక్కి ఉంది. ఇప్పుడు ఈ దాడుల్లో ఎంపిక చేసుకున్న ఒక 2 ప్రధానమైన బావల్పూర్ లో ఒక ఉగ్రవాద శిక్షణా కేంద్రం, జైషే మొహమ్మద్ కి సంబంధించిన కేంద్రంలో జైషే మొహమ్మద్ కు అధినేత మసూద్ అజర్ కుటుంబానికి సంబంధించి 10 మంది చనిపోయారని వాళ్లే స్వయంగా ప్రకటన జారీ చేశారు. అంటే ఈ రోజు ఎంపిక చేసుకున్న ప్రదేశాల యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు ఎక్కడ దాక్కున్నా, అది పాకిస్తాన్ లో మీరు లాహోర్ పక్కన కంటోన్మెంట్ పరిసరాల్లో పాకిస్తాన్ సైన్యం భద్రత మధ్య ఉన్నా కూడా మేము వదిలిపెట్టము అన్న ఒక సందేశాన్ని ఈ రోజు భారతదేశం స్పష్టంగా ఇచ్చింది. ఇప్పటి వరకు లెక్క తేలుతున్న దాన్ని బట్టి ఇప్పటికే అక్కడ అనధికారికంగా తెలుస్తున్న దాన్ని బట్టి 100 మందికి పైగా తీవ్రవాదులు చనిపోయారు ఈ మొత్తం 9 స్థలాల్లో అనేది ఇప్పటిదాకా వస్తున్న అంశం. అధికారికంగానే పాకిస్తాన్
26 మంది చనిపోయారని చెప్పి ప్రకటించింది. ఇంకొక 48 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పి చెప్తోంది. ఇంకా ఆయా ప్రదేశాల్లో పాకిస్తాన్ సైన్యం పూర్తి స్థాయిలో సోదాలు జరపాల్సి ఉంది. మనకి సాయంకాలానికి వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. కాకపోతే జైషే మహమ్మద్ అధినేత కుటుంబం విడుదల చేసిన ప్రకటన ఏదైతే ఉందో కనీసం ఆ కుటుంబానికి సంబంధించిన 10 మంది ఇప్పటి వరకు చనిపోయారని, మసూద్ అజర్ కు సంబంధించిన దగ్గర కుటుంబీకులు 10 మంది చనిపోయారనేది వాళ్ళే అంగీకరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బేసిక్ గా మా జోలికి మీరు రావద్దు, వస్తే ఎక్కడున్నా మేము మిమ్మల్ని వెంబడిస్తే కొట్టాము అన్నది ఒక ముఖ్యమైన సందేశం. తద్వారా ఆ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళు భారతదేశంలో ఉన్నా, కాశ్మీర్ లో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మేము వదిలిపెట్టము అనేది ఒక సందేశం ఇస్తుంది. దానివల్ల భవిష్యత్తులో తీవ్రవాదానికి పాల్పడాలి అని అంటే కొంత భయపడే స్థితిని ఈరోజు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి కానీ, భారతదేశంలో అంతర్గతంగా మద్దతు ఇచ్చే వాళ్ళకి కానీ ఇవ్వడానికే ఈ దాడులు ముఖ్యంగా ఉద్దేశించింది. అంతేగాని అక్కడ ఉన్న తీవ్రవాదులందరినీ ఒక్కసారిగా ఎలిమినేట్ చేసేస్తాం, తీవ్రవాదాన్ని అంతమొందించేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ ఒక మతం పేరు చెప్పకపోయినా ఆ మతంలో అంతర్గతంగా ఉన్న కొన్ని అంశాలు వీటికి ఊతమిస్తున్నాయి అనేది మనకి తెలుసు. అది వాళ్ళల్లో వాళ్లే సంస్కరించుకోబడేంత వరకు ఇది కొనసాగుతుంది. కాకపోతే మనకి ఇబ్బంది లేనంత వరకు ఈ పరిస్థితి తీసుకొచ్చేలా చేయడమే ఈ దాడుల ఉద్దేశం. ఆల్రెడీ చెప్పారు, మీరు ఇళ్లలో దాక్కున్నా, బంకల్లో దాక్కున్నా సరే తరిమి ఈ దాడులు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇంకా అలర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా పాకిస్తాన్లో? ఎందుకంటే పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం అనేది రాదు. ఎందుకంటే అక్కడ జనాభాసాల్లోనే వాళ్ళు స్థావరాలను ఏర్పరచుకొని పకడ్బందీగా చాలా అలర్ట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంకా అలర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్లకు ఒక సందేశం స్పష్టం. ఈ రోజు దాడి చేసిన 3 స్థావరాలు అంటే ప్రజల మధ్యలో ఉన్నాయి. ఇందాక ఉదయం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా భారతీయ సైనిక దళాలకు, వాయుదళానికి సంబంధించిన ప్రతినిధులు వివరించేటప్పుడు కూడా జనావాసాల మధ్య కేవలం ఒక బిల్డింగ్ నో గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ నే మేము టార్గెట్ చేశాం, అక్కడ ఉన్న సామాన్య పౌరులకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు జనావాసాల మధ్య మీరు దాక్కున్నా మేము వచ్చి కొడతాము అనేది ఇక్కడ భారతదేశానికి ఆ శక్తి ఉంది అనేది ఇక్కడ స్పష్టమైపోయింది. కాకపోతే తీవ్రవాదుల్ని అలర్ట్ చేయాలి. మీరు ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్లు సరిహద్దులు దాటి దాడులు చేస్తే మేము ఊరుకోమనే సందేశమే కదా ఇవ్వాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త పడాలి అనంటే మీరు చాలా సొఫిస్టికేటెడ్ గా వచ్చి దాడులు చేయాలని కాదు కదా. వాళ్ళని ఈ దాడులకు పాల్పడకుండా వాళ్ళని బెదిరించే ప్రయత్నం ఈరోజు భారతదేశం చేసింది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నా ఇంకేదైనా చర్యకి పాల్పడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయాలి. వాళ్ళకి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ సైన్యం గాని, పాకిస్తాన్ ప్రభుత్వం గాని భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే భారతదేశం ఊరుకోదనే సందేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎయిదర్ దే హావ్ టు టేక్ టూ మచ్ ప్రికాషన్స్ ఇటువంటివి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే చేయకుండా ఊరుకుంటే మంచిది, ఎందుకు వచ్చిన తలనొప్పి అని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు పార్థసారథి గారు, పాకిస్తాన్ సైన్యం కూడా కొంతమంది శాలరీస్ తీసుకొని వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రమే ఉన్నారంటే దీన్ని చూస్తుంటే కొంత భయాందోళనలో ఉన్నట్లే తెలుస్తుంది కదా. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఇప్పుడు పాకిస్తాన్ రోడ్డు మీద భిక్షపాత్ర పట్టుకొని ఉందనేది తెలుసు. ఒక 2 రోజుల్లో IMF వాళ్ళకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తే తప్ప పాకిస్తాన్ మనం కూడా సాగించే పరిస్థితి లేదు. మరి ఆ బెయిల్అవుట్ ప్యాకేజ్ సంబంధించి ఏం జరగబోతోంది అన్న ఆందోళన పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉంది. ఈ రోజు మనకు వస్తున్న సమాచారం ఏంటి, 4 నుంచి 5 రోజులకు మించి యుద్ధాన్ని చేసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా యుక్రెయిన్ కు అమ్ముకున్నారు డబ్బుల కోసం, డబ్బులు లేకపోతే అన్న సమాచారం కూడా ఈ రోజు మన గూఢాచార వర్గాల వద్ద ఉంది. అంటే ఆయుధ సామాగ్రి కూడా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి, అంత దుస్థితిలో పాకిస్తాన్ ఉంది ఈ రోజు అనేది అందరికీ తెలిసిందే. అటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడడం అది ప్రపంచం అంతా చూస్తుంది, ప్రపంచం కూడా గడ్డి పెట్టింది. సో భవిష్యత్ ఇదంతా పాకిస్తాన్ కి తెలుసు. అందుకనే పాకిస్తాన్ లో అంత ఆందోళన నెలకొనడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మహా అయితే 1 వారం రోజులు మించి మనం తట్టుకోలేము, భారతదేశం పూర్తిగా మనల్ని ఇబ్బంది పెట్టి వదిలేస్తుంది, ఓడించి వదిలేస్తుంది అన్న విషయం తెలిసే వాళ్ళు
దీన్ని ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు, విజయవంతం కాలేదు. భవిష్యత్తులో పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బాగోగులు మీరు చూసుకోండి, మిగతా దేశాల బాగోగులు ఆయా దేశాలు చూసుకుంటే అక్కడ వేలు పెడితే ఊరుకోవడానికి ఈరోజు ప్రపంచం సిద్ధంగా లేదు. ఇకనైనా మీ తిండి, మీ బట్ట, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి అన్నది ఈ రోజు ఇచ్చిన గట్టి సందేశం. ఓకే పార్థసారథి గారు మీరు లైన్ లో ఉండండి. విఠల్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము సింధు జలాలు ఆపేశారు. సో తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. తర్వాత ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది భారత్? సో మోడీ గారి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి యుద్ధ నీతితో ముందుకెళ్ళింది, అద్భుతమైన స్ట్రాటజీ. ఒకేసారి వాళ్ళ ఈరోజు స్ట్రైక్ జరిగింది కానీ ఎయిర్ స్ట్రైక్స్ గత 10-15 రోజుల నుంచి ప్రతిరోజు యుద్ధ రచన చేస్తూనే ఉంది. అందులో ఆల్మోస్ట్ 6 డైమెన్షన్స్ ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకొని ఒక్కొక్కటి పాకిస్తాన్ కి సంబంధించిన అనేక అంశాల్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వాటర్ కి సంబంధించిన ట్రీటీని రద్దు చేసుకోవడం కావచ్చు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ని మనం నియంత్రించుకోవడం కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ని ఆపేయడం కావచ్చు, ఎవరైతే పాస్పోర్ట్ మీద ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీస్ ని వెంటనే పంపడం కావచ్చు. అన్నిటికీ మించి దౌత్య నీతి, వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు విత్ ఎవిడెన్సెస్. జయశంకర్ గారు ఎక్స్టర్నల్ మినిస్టర్ అద్భుతమైనటువంటి కృషి చేశారు. ప్రపంచంలో ఉన్నట్టు ఆల్మోస్ట్ అన్ని దేశాలకి పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ తోటి వారు ముందు పెట్టడం జరిగింది. అది దౌత్యపరంగా మనం గొప్ప విజయం. అంటే ఒక దేశం పైన ఒక రకమైన యుద్ధమే ప్రకటించినప్పుడు మరి అది ప్రపంచ యుద్ధానికి దారితీయదు. ఎందుకంటే రెండు కూడా న్యూక్లియర్ కంట్రీస్ కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా కావాల్సినటువంటి కార్యాచరణ మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిరు కాబట్టి వల్ల పాకిస్తాన్ ఏకైక అయింది. అన్నిటికి మించి వాళ్ళ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ ఆపే ప్రయత్నం జరుగుతుంది, IMF నుంచి. అంటే ఆర్థిక ఆంక్షలు, ఇటు ఒక థ్రెట్, అన్ని రకాలుగా ప్రెజరు. అంటే శత్రువుని ఒక మూలకేసేసి కొడితే ఎట్లా ఉంటుందో ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అట్లా అయింది. వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే. మన దేశం ఒకవైపు ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ మన దేశం నిత్యం డిస్టర్బ్ చేసే కార్యం. వారికి డెఫినెట్ గా చైనా లాంటి దేశం ఉండొచ్చు, ఎందుకంటే చైనా మనం ఎదగడం చైనాకి ఇష్టం లేదు. అలాగో అయితే విఠల్ గారు చైనా దేశం వచ్చినా ఏ దేశం వచ్చినా అంటే భారత్ పాకిస్తాన్ అడ్డుపెట్టి అంటే పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసిందని అనుకోవచ్చు కదా భారత్? 100% చేసింది. ఇవాళ పూర్తి స్థాయిలో ఏకాకిం చేసింది, అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. అసలు మళ్ళీ వారంటూ జరిగితే అది పాకిస్తాన్ గతంలో 1971లో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ 2 దేశాలు ఎట్లయితే విడిపోయిందో ఇప్పుడు వారు కంటిన్యూ మనతో అయితే అక్కడ బలూచిస్తాన్ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు ప్రత్యేక దేశం ప్రకటించుకోవడం చాలా సిద్ధంగా ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ఒక ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి నియంత్రణలో వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సింధ్ ఇంకొక ముక్క కావచ్చు, POK మనం తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ దేశం అనేది రేపు లేకుండా పోతుంది భవిష్యత్తులో ఒకవేళ మనతో వార్ చేస్తే. మనమేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అంతర్గతంగా అటువంటి యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. POK బలవంతంగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, మన ప్రాంతం. అదేవిధంగా ఆఫ్ఘాన్ కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. ప్రపంచంలో అన్నటువంటి IOC అనేక రకాల ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ కి అన్ని దేశాలు దాదాపు 70-80 దేశాలలో అందరి దేశాలు అభ్యర్థించుకుంది, పిచ్చమాడుకుంది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్. కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ దేశం కూడా వీరికి సానుకూలంగా లేరు. కాబట్టి ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఈ పరిస్థితిలో భారతదేశం పాకిస్తాన్ క్షమించే ప్రశ్నే లేదు. ఇంకా తీవ్రమైన ఒత్తిడి పెంచాలా, ఇంకా సమీప భవిష్యత్తులో మన జోలికి రాకుండా. ఇంతకు పార్థసారథి గారు చాలా చక్కగా చెప్పారు, మన భారతదేశం ఎప్పుడు కూడా ఎవరిపైన అటాక్ చేసే మనస్తత్వం కాదు. మన వసుదైక కుటుంబం అనే కోరుకున్నటువంటి వ్యక్తులం మనం. భారతదేశం సంస్కృతి అట్లాంటిది. కానీ ఎవరైతే మన పైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుందో దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. 1971లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. ఒకనొక సందర్భంలో 93 మంది 1,00,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు శరణార్థులుగా మిగిలిన సందర్భంలో మళ్ళీ ఒక అడుగు ఇందిరాగాంధీ గారి ఉదార స్వభావంతో వాళ్ళని వదిలేయడం, ఆ రోజే POK సమస్య పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం జరగాల్సి ఉండే, ఆమె కండిషన్ పెట్టలేదు, ఆ రకంగా వదిలేసింది. తద్వారా ఇవాళ 50 సంవత్సరాల నుంచి నిత్యం వాళ్ళతో ఒక మన శరీరంలో ఎక్కడ పుండు జరిగితే పుండు అయితే ఎట్లా అటువంటి వాతావరణం ఉంటుందో నిత్యాన్ని మేము అభివృద్ధి కోణంలో మనం ముందుకెళ్తున్నాము. వాళ్ళు నిత్యం మనం డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. మనలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రాష్ట్ర నగరాల పైన
టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశారు. మొట్టమొదటిసారి వాళ్ళ రిటాలియేషన్. పుల్వామా సంఘటన జరిగిన తర్వాత మనం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగితే మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు సర్జికల్ చేసిండ్రా అని ఒక ఆర్మీని ఒక అవమానించే రీతిలో మాట్లాడు ఎక్కడ సర్జికల్ జరిగిందని. ఇవాళ ప్రత్యక్షంగా ప్రపంచమే చూస్తా ఉంది. నిన్న జరిగిన అర్ధరాత్రి సంఘటన ఏరియల్ స్ట్రైక్ 9 స్థావరాల పైన, ట్రైనింగ్ క్యాంపుల పైన ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ మోడీ గారు తీసుకున్నారు. ఇవాళ పాకిస్తాన్ మరి రిటైల్ వెంటనే ఇవాళ రిటైల్ చేయాల్సి ఉండే, మరి మన పైన యుద్ధమే ప్రకటించాల్సింది. వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఇంకా మీనమాశాలు వ్యక్తున్నా ఇంకెవరైనా వచ్చి సహాయం చేస్తే తప్ప యుద్ధం అంటే విఠల్ గారు ఈ పరిణామాల నేపథ్యంలో పీఓకేని స్వాధీనపరచుకునే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? మరి సమీప భవిష్యత్తులో జరుగుతుందమ్మా. పాకిస్తాన్ ఇక ముందు ప్రపంచ చిత్రపటంలో ఉండే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు స్ట్రాంగ్ గా, మనం ఈ మధ్య కాలంలో చూసాం ఒక ట్రైన్ నే మన హైజాక్ చేశారు. దాదాపు 100 మంది పాకిస్తాన్ మిలిటరీనే వాళ్ళు చంపడం జరిగింది. అక్కడ వాళ్ళ పట్టు లేదు. ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆ ప్రాంతంలోనే పాకిస్తాన్కి పట్టు లేదు. సింధు ప్రాంతం వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు వేరే అభిప్రాయంతో ఉన్నారు. అది ఖైబర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ట్రైబల్ తెగ, అది వాళ్ళ యొక్క కల్చర్ అంతా ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం ఉంటుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం, పంజాబ్ అనే ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాలని డామినేట్ చేస్తుంది. అన్ని అవకాశాలు వాళ్ళే తీసుకుంటారు. లీడర్షిప్ అక్కడి నుంచే వస్తుంది. మిగతా వాళ్ళని ఒక ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం ఉంది. కాబట్టి సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ యుద్ధం అంటూ జరిగితే 10 రోజుల్లోనే అది ముక్కలు కావచ్చు. ఒకవేళ యుద్ధం జరగకపోతే మాత్రం సమీప భవిష్యత్తులో 100% తప్పనిసరిగా పాకిస్తాన్ ముక్కలయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది ముక్కలు కావాల్సిందే కూడా. ఎందుకంటే మనకు ఒక అశాంతి, నిత్యం మనకు అశాంతి సృష్టిస్తున్న వాతావరణం. అంటే విఠల్ గారు పాకిస్తాన్ చిత్రపటంలో ఉండదంటున్నారు, లేదా స్వాధీనపరచుకుంటారా, ముందు స్వాధీనపరచుకుంటారా పాకిస్తాన్ కూడా, లేదా చిత్రపటంలో ఉండదని అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ పరిణామాల్లో? పిఓకి అనేది ఇవాళ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కశ్మీర్ లో చాలా ప్రశాంతమైన వాతావరణం. మీకు చరిత్ర పార్సాది గారు చెప్తారు. చరిత్ర మూలాలకు వెళ్తే 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ స్టేట్లు కూడా హైదరాబాద్ ఒకటి, జునాగఢ్ ఒకటి, పాకిస్తాన్. బ్రిటిష్ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, మీరు స్వతంత్రంగా ఉంటారా, పాకిస్తాన్ లో కలుస్తారా, ఇండియాలో కలుస్తారా. అక్కడ ఉన్నటువంటి రాజు, ఆ రోజు హిందూ రాజు, స్వతంత్రంగా ఉంటానికి కోరుకున్నాడు 1947 ఆగస్టు. కానీ ఆ అవకాశాన్ని తీసుకొని అర్ధరాత్రి పాకిస్తాన్ వాళ్ళపైన అటాక్ చేసి పిఓకి ఆక్యుపై చేసుకున్నారు. మనం కొంత సమయం పాటించాము. పిఓకి ప్రాంతం ఒకవైపు అయింది, జమ్మూ కాశ్మీర్ మనలో ఆదిన. ఆ రోజు నుంచి కూడా పాకిస్తాన్ కి వల్ల అదే గొడవ కదా. పాకిస్తాన్ కాశ్మీర్ మాదని వాళ్ళు అంటారు. రాజు లిటరల్ గా ఒక తీర్మానం చేసి భారతదేశంలో విలీనమైతామని చెప్పిన తర్వాత మనం వాళ్ళని మనం అటాక్ చేశాం. 1947లో కూడా పాకిస్తాన్ పైన యుద్ధం జరిగింది. కొంత భాగం పోయింది ఆ రోజు. కానీ వాళ్ళ కశ్మీర్ ప్రజలు ఒకటిగా ఉండాలని కోరుకుంటారు, ఒక రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో పిఓకే అనేది భారతదేశంలో విలీనమయ్యే రోజు దగ్గరలో ఉంది. అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కావచ్చు, మోడీ గారి లక్ష్యం. డెఫినెట్ గా పిఓకే విలీనం చేసుకుంటాం భవిష్యత్తులో. ఓకే, ఈ పరిణామాలన్నీ చూస్తున్నానంటే మరి బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కి ఎదురు తిరిగితే భారత్ ఖచ్చితంగా సహకరించే అవకాశాలు ఉన్నాయా వాళ్ళతో? మనం వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చాలా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్. వాళ్ళతో పోరాడలేరు పాకిస్తాన్ సైన్యం పోరాడడానికి భయపడుతున్నారు. మనం డెఫినెట్ గా మోరల్ సపోర్ట్ చేస్తాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు కాబట్టి మనం నైతిక మద్దతు ఇవ్వచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళు స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. 1947లో కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా బలూచిస్తాన్ని పాకిస్తాన్ లో విలీనం చేసుకున్నారు. ఇవాళ అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక వేదికలుగా బలూచిస్తాన్ మేము ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ ఉంది. ఆ ఆర్మీ తోటి పోరాడే శక్తి వల్ల పాకిస్తాన్ సైనికులకు లేదు. కాబట్టి సమీప భవిష్యత్తులో బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా మనం చూడబోతాం. ఓకే, విఠల్ గారు లైన్ లో ఉండండి. పార్థసారథి గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? భారత్ పౌరులు సహా అందరూ ఎటువంటి జాగ్రత్తలు అలర్ట్ గా ఉండాలి? ముఖ్య ప్రదేశాల్లో ఎటువంటి జాగ్రత్తలు ఉంటే ప్రజలంతా సురక్షితంగా ఉంటారని అనుకోవచ్చు? ఇప్పుడు అందుకని ఇందాక బిపిన్ రావత్ గారి యుద్ధ నీతిని ప్రస్తావించాను నేను. ఎందుకంటే 2.5 వార్ అనేది భారతదేశం చేయాల్సిన పరిస్థితిలో అందులో 0.5 ఏంటంటే అంతర్గతంగా ఉన్న శత్రువుతో మనం పోరాడాల్సిన స్థితి ఉంది అనేది భారతదేశం గత దశాబ్ద కాలంగా గుర్తించింది. దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటోంది. కాకపోతే ఇక్కడ
ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సోకాల్డ్ రకరకాల రాజకీయాల పేరుతో భారతదేశానికి సంబంధించిన రక్షణ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాధాన్యతను అవహేళన చేసే ప్రయత్నం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టడమే కాకుండా భారతదేశం యొక్క రక్షణ ఈ సార్వభౌమత్వం, అది మతం కులం ఏదైనా కూడా వీళ్ళందరూ ఆ దిశగా ఏకాభిప్రాయంతో ఉండాలి అనేది ఈరోజు మనకు స్పష్టమైన విషయం. ఎందుకంటే వరుసగా జరుగుతున్న దాడులు, ఇప్పుడు మనం ముంబైలో చూసాం, హైదరాబాద్ లో పేలుళ్లు, ఇటీవలే దాని మీద తీర్పు వచ్చింది. మనకి ఆ రోజు దిల్సుఖ్ నగర్ వైపు జరిగిన పరిస్థితులు మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుని వచ్చింది. కొంతమంది కావాలని కొన్ని కారణాలు చూపించి ఈ రోజు భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అంతర్గతంగా కూడా ఉన్నారనే. ఇప్పుడు అందుకు బంగ్లాదేశీయులు సహకరిస్తున్నారా, లేదా రోహింగ్యా ముస్లింలు సహకరిస్తున్నారా, లేదా చైనా కొంత దీనికి ఆజ్యం పోస్తుందా, ఇవన్నీ మనం రకరకాలుగా మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతర్గతంగా దేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాహ్యంగా వాళ్ళు చేస్తున్నది ఏదైనా ఉన్నా అంతర్గతంగా వాళ్ళకి మద్దతు దొరుకుతోంది అనేది ఈ రోజు పెహల్గాం సంఘటనలో కూడా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ OGW అనే పదం ఈసారి చాలా తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ OGWలు సహకరిస్తేనే ఇదంతా సాధ్యమైందనే వార్తలు వినవస్తున్నాయి. అందువల్ల ఏంటంటే అంతర్గతంగా ఏదో మతం పేరుతో, కులం పేరుతో లేదా ఇంకో పేరుతో ఇటువంటి వారికి మద్దతు ఇచ్చే వాళ్ళని కనుక్కోగలగాలి, వాళ్ళని ఏదైనా మార్చగలగాలి, లేదా వాళ్ళని శిక్షించగలిగితేనే భారతదేశం ఈరోజు ముందుకెళ్తుంది. అంతేకాకుండా దేశ రక్షణ సమగ్రత అనేది ఏదో తీసిపారేసే అంశం, అదేదో కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది, రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు చూసుకుంటే మనకేం సంబంధం లేదనే భావనతో ప్రజలు ఇక్కడ ఉండడానికి లేదు. ఈ రోజు మాక్ డ్రిల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే దాడి ఈ రోజు ఎక్కడైనా జరగచ్చు. మన శత్రువులు ఈ రోజు దాడి ఏ ప్రాంతంలో అయినా చేయొచ్చు. అది అంతర్గతంగా ఉన్న వాళ్ళని వినియోగించుకున్నైనా చేయొచ్చు, బాహ్యం నుంచి వచ్చే దాడైనా కావచ్చు. దేనికైనా భారతదేశ పౌరులు సన్నద్ధంగా ఉండాలి. వాళ్ళల్లో ఈ వ్యవహారం మీద అవగాహన ఉండాలనే మనం ఈ రోజు ఖచ్చితంగా పార్థసారథి గారు రైట్ అండి. థ్యాంక్ యూ పార్థసారథి గారు అండ్ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. చూస్తున్నారు కదా, ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో భారత పౌరులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే సూచిస్తున్నారు. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime department, and also please make sure we'll file cases on them, and also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be
convey to the relevant cybercrime department, and also please make sure we'll file cases on them, and also have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and